హాయ్ అండి అందరికీ. సరే, మన దగ్గర ఉన్నది ఇప్పుడు అమ్మకానికి వచ్చిన వెహికల్ వచ్చేసి ఎంజీ హెక్టర్ ప్లస్ అండి. మోడల్ వచ్చేసి 2021 ఉన్నది. విత్ సన్ రూఫ్ ఇది చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ ఉంది. రీడింగ్ కూడా రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ సార్. దీని డీటెయిల్స్ కూడా ప్రైస్ కూడా అన్ని ఎట్లా ఉంది చెప్తుంటాను. ఒకసారి అయితే వెహికల్ చూసి అంటే వీడియో చూసిన తర్వాత ఒకసారి నాకైతే కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇది మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ ఫాలో చేయండి సార్. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అప్డేట్ అని వస్తుంటుంది. అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు యూట్యూబ్లో మాత్రం ఆల్ ఉంటాయి కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ద్వారా మీకు ఖచ్చితంగా టైంకి వస్తుంటుంది. సరే సార్, అది ఎప్పుడో పెట్టిన వెహికల్ చూసి ఇప్పుడు అడుగుతున్నారు. అట్లా సరే ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఉన్న విషయం నేను మీకు చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి సార్ మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ కాల్ సార్ ఇది. సరే, అంతా లేట్ చేయకుండా మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి సార్. ఇచ్చుకున్నారా? ఇచ్చుకుంటే నేను వీడియోకి వెళ్ళిపోతా, లేదంటే కూడా వీడియోకి వెళ్ళిపోతా నేను. ఒకసారి అయితే చూడండి. బయట నుంచి మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్ కట్గా నేను చెప్పేస్తుంటా. సరే రండి చూద్దాం. ఓకేనండి, ఇది మనం చెప్పిన వెహికల్ అండి. చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ ఇక్కడ ఎట్లా చూపించారో మీరు వచ్చి చూసిన తర్వాత కూడా సేమ్ అంతే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఎంజీ హెక్టర్ ప్లస్ అండి. ఇది సన్ రూఫ్ మోడల్ 2021 ఉంది. చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, ప్లస్ అట్లా డెంట్ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా. ఎగ్జాంపుల్ ఎంత అంటే ఈ రేంజ్లో మాత్రం ఉన్నాయి, కానీ అంతకు మించి ఏం లేదు సార్. ఒకసారి సరౌండింగ్ అయితే చెక్ చేసుకుందాం. మీకు వెహికల్ ఎట్లా ఉందనే దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది. వెహికల్ మంచి కండిషన్లో ఉంది, చాలా బాగుంది. మాన్యువల్ ఇది, ట్రాన్స్మిషన్ ఇది. ఓకేనా? దీనికి ఇన్సూరెన్స్ మాత్రము లేదు సార్. ఓకేనా? టైర్స్ కూడా ఓకే ఉండే, అది కూడా చెప్తుంటా నేను. సరే, ఇవంతా టైం వేస్ట్ చేయకుండా మీకు సింపుల్గా చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రాచెస్ అంటే మాత్రం చిన్నగా అంత రేంజ్ మాత్రమే ఉన్నాయి, ఎక్కడే చూసుకున్నా కానీ చిన్న చిన్నగా. ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ ఓకే, మ్యాటింగ్ ఓకే, కింద మ్యాటింగ్ కూడా, సీట్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఓకేనా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. నేను ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తుంటాను నేను, బీడింగ్తో సహా. మీకు అదే పనిలో పనిగా మీకు ఇది కూడా చూపిస్తే చూడండి. మీకు బీడింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో కూడా తెలిసిపోతుంది. అట్లాగే మీకు గ్లాస్ కూడా. కాకపోతే ఈ చిన్న బేసిక్ పాయింట్లు మాత్రం మీరు మిస్ చేయకండి, ఓకేనా. కింద మ్యాటింగ్ ఓకే, సీట్ కూడా ఓకే, ప్రాబ్లం లేదు సార్. వెహికల్కు మాత్రం ఎట్లాంటి మైనస్ మాత్రం లేదు. ఇది డీజిల్ వర్షన్. నేను చెప్పడం కాదు, నన్ను చూసి రాకండి. వెహికల్ చూస్తే మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తాను నేను. ఇందులో ఎక్కడ మైనస్ ఉన్నా కానీ మీరు తీసుకోకండి, నేనే చెప్తున్నాను నేను. కాకపోతే మీరు షోరూమ్ ట్రాక్ అంటున్నారు కాబట్టి మీకు దిమ్మ తిరిగి ఒక మాట చెప్పమంటారా? అది కొంతమంది ఓనర్లు ఇస్తున్నమాట. రీడింగ్ కూడా కరెక్ట్ ఎవరు చెప్పారు సార్. ఓకే సరే, ఇది 7 సీటర్ చూసుకోవచ్చు అండి. మీకు మాత్రం వెహికల్ మాత్రం చాలా బాగుంది. బ్రౌన్ కలర్ సీట్స్, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. స్టెప్ని చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ప్రాబ్లం లేదు. స్టెఫినీ స్టీల్ టైర్ ఉంది. సరే, మిగతా అయితే విషయాలు అయితే నేను ఇక్కడ చూపించుకుంటే చెప్తా చూడండి. ఇది ఎలక్ట్రిక్ సీట్స్ అంటే ఇవి, అంటే ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇది ఓకే. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. డోర్స్ కూడా పవర్ విండోస్ ఓకే ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏది కూడా డోర్లు నీట్గా లేకుండా లేవు, అంత బాగున్నాయి నీట్గా. ఇది వెదర్ కూడా క్లైమేట్ కంట్రోల్ ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. సరే, ఇవన్నీ నేను చెప్తాను నేను. కాకపోతే మీరైతే చూడండి, ఇది మాన్యువల్ చూసుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ సైడ్ స్క్రీన్ కూడా ఓకే, వర్క్ చేస్తుంది. మీకు మెయిన్గా చూపించాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది చూసుకోవచ్చు. మీకైతే ఎయిర్ బ్యాగ్స్ అయితే కన్ఫర్మ్గా చెక్ చేసుకోండి. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇది ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఐడియా ఉంటుంది. 7 సీటర్ ఓకే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ కూడా మీకు ఎక్కడైనా కానీ డోర్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా లేదా, అది కూడా మీకు 100% ఇక్కడ తెలిసిపోతుంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లేవు అనేది, ఓకేనా. సరే, ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. మీకు ఇందులో బీడింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందో అది కూడా చెప్తాను నేను, చూడండి. ఓకే సార్, రీడింగ్ వచ్చేసి సార్ 97,000 ఉంది సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. ఒకవేళ మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. స్క్రీన్ కూడా ఓకే ఉంది సార్.
ఓకేనా. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్ పని చేస్తుంది, ప్రాబ్లం లేదు సార్. పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇందులో కనిపిస్తుందో లేదో నేను చూపిస్తా చూడండి. ఇక్కడ ఉందండి పుష్ బటన్ స్టార్ట్ వచ్చేసి చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా నేను క్లారిటీ చూపిస్తాను. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, ఎక్కడ ఫేడ్ డ్యామేజ్ అట్లాంటివి ఏం లేవు. అట్లాగే మీకు ఇందులో ఇండికేటర్స్ ఏమున్నాయి, లైట్స్ ఏమున్నాయి అది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. నేను రీడింగ్తో సహా చెప్పేసినా కదా మీకు. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మీకు ఇందాక చెప్పాను, ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ముంగట 2, స్టీరింగ్ సైడ్ ఒకటి, డాష్ బోర్డ్ ఒకటి, ఆ 2 సీట్లకు 2 ఉన్నాయి, పిల్లర్స్కు 2 ఉంటాయి. అట్లాగే మీకు వెనక సీట్ల దగ్గర కూడా 2 ఉంటాయి సార్. ఓకేనా. ఒకసారి అయితే ముంగట బ్యాగ్ చెక్ చేసుకున్నాను సార్, బ్యాగ్ చెక్ చేసుకున్నా కూడా ఓకే ఉంది. అయితే దీనిలో ఏంటంటే మొత్తం ప్యాక్ ఉంటుంది, ఏర్పడది. సరే మీకు ఎట్లా ఏర్పడదు అంటే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ కూడా ఏమైనా మీకు డౌట్ ఉంటే తెలుస్తుంది. ఇంజన్ లీకేజ్ అట్లాంటివి ఏముండే. అయితే ఇందులో మాత్రం సార్ ఖచ్చితంగా అనేది ఎయిర్ వస్తుంది, ఈ వెహికల్కి మాత్రం వస్తుంది, వేరే వెహికల్కి అయితే రావు. అంటే పెద్ద వెహికల్స్ అంతే ఉంటాయి. ముంగట హెడ్ లైట్ చూసుకున్నా కూడా ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్ ఓకే ఉంది, కింద హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ కూడా ఓకే. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ మిర్రర్ సైడ్ మాత్రం ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉంది. ఓకేనా. ఇండికేటర్ మాత్రం పనిచేస్తుంది, ఉన్న విషయం నేను మీకు చెప్తున్నా, మీరు గమనించాలి. ఇది కూడా ఓకే సార్. నేను లాంగ్ లెంత్ పెట్టద్దు అనుకుంటున్నాను, కాకపోతే తప్పది, ఈ మాత్రం పెట్టాల్సిందే కన్ఫామ్గా. మీకు కూడా ఒక క్లారిటీ కావాలి కాబట్టి నేను చెప్తున్నా సార్. వెనక సైడ్ చూస్తున్నా కానీ ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు, ఇండికేటర్స్ చెక్ చేసుకుంటే. ఓకేనా. సరే నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ కూడా చూపిస్తుంటాను నేను. సరే సార్, ఇక్కడ ఒకసారి అయితే గ్లాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి సిడి ఉంది మీకు, ఇది కూడా సిఏ ఉంది చూసుకోవచ్చు సార్. దీని ప్రైస్ వచ్చేసి 12,50,000 సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది సార్. నేను అడ్వాన్స్ అయినది మాత్రం సార్ నేను కమిషన్ తీసుకుంటాను సార్. ఓకేనా. ఇది కూడా సేమ్ సిఏ ఉంది, మీరు ప్రతి ఒక్కటి డైరెక్ట్ చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏమున్నా తెలిసిపోతుంది. లేదంటే మీరు ఇక్కడికి వచ్చి కూడా చూసుకోండి సార్, ఏమున్నా తెలిసిపోతుంది. ఏదో నార్మల్గా వీడియోలు చూసి మాత్రం అనకండి, వెహికల్ మాత్రం ఓకే 100% ఉంది. సన్ రూఫ్ కూడా చూపిస్తా చూడండి, మీకు చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా. సరే ఇక టైర్ విషయానికి వస్తే మాత్రం టైర్స్ వచ్చేసి మీకు 90% వరకు ఉంటాయి, అలవెల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది వెనక చూసుకున్నా కూడా సేమ్ అంతే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. టైర్ల పరంగా చూసుకున్నా మాత్రం స్టెఫిన్ చూసుకున్నా స్టెఫిన్ సిల్ ఉంది, అది కూడా ప్రాబ్లం లేదు. ఇది కాంటినెంటల్ టైర్స్ సార్. ఇవి కొంత టైర్స్ ఏం టైర్స్ కానీ అడుగుతున్నారు, అయ్యా చెప్తే మళ్ళీ కొంతమందికి కోపం వస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు సేమ్, అది కూడా ఓకే ఉంది. వెహికల్ పరంగా మాత్రం టోటల్ ఒరిజినల్ సార్. ఇది ఒక్కసారి అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చూడండి ఒకసారి. టాటా హారియర్ అండి, సారీ ఎంజీ హెక్టర్ ప్లస్ అండి. ఇది సన్ రూఫ్, ఇది మోడల్ 2021 ఉంది, రీడింగ్ వచ్చేసి ఒరిజినల్. అది కూడా మీకు చూపించాను కదా. ఓకే, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఉంది సార్. ఇంటెల్ కూడా ఓకే ఉంది, వెహికల్ కూడా నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తాయండి. మీరైతే ఒకసారి కావాలనుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చి 12,50,000 ఉన్నాయి సార్. ఫైనల్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్.